దేవునికి మన హృదయాల్లో స్థానం ఇవ్వడం ద్వారా, మారు మనస్సు ద్వారా, రక్షణానుభవం ద్వారా క్రీస్తు ప్రభును మన జీవితాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తన సమాధానాన్ని మన మీద కురుమరించే దేవుడు. ఈ సమాధానం లేదా ఈ శాంతి లోకం ఇచ్చినట్టుగా కాదు, ప్రపంచం ఇచ్చినట్టుగా కాదు, లోకంలో ఉన్న మనుషులు ఇచ్చినట్టుగా కాదు. కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు లేదా కొంతమంది వ్యక్తులు మనం కలిసినప్పుడు ఏదో ప్రశాంతంగా ఉన్నట్టు, ప్రశాంతంగా కనబడుతున్నట్టుగా కొన్ని అంశాలు కనబడచ్చు, కానీ నిజమైన ప్రశాంతత అక్కడ లేదు, నిజమైన శాంతి అక్కడ లేదు. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు ఏమి నేర్చుకున్నారో, ఏవి అంగీకరించారో, ఏవి చూశారో, ఏవి విన్నారో అట్టి వాటిని చేయండి. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడే ఈ పత్రికలన్నీ రాసుకుంటూ వచ్చాడు. సంఘాలకు ఆయన చేసిన బోధ కావచ్చు, వ్యక్తిగతంగా ఆయన అనేక మందిని కలుసుకుని చెప్పిన మాటలు కావచ్చు, ఉత్తరాల ద్వారా పంపించిన సందేశాలు కావచ్చు, పత్రికల ద్వారా అమూల్యమైన జ్ఞానాన్ని సంఘానికి అపోస్తలుడైన పౌలు ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇచ్చారు.